వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతామని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న మాట వాస్తవమేనని, అయితే పౌర సరఫరాల శాఖ తరఫున ప్రతిరోజు నిత్యావసర ధరలపై సమాచారం సేకరించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి యాప్ను రూపొందించిందని, అది మన రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, జమ్మలమడుగు ప్రాంతాలలో ఈ యాప్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్ నందు అప్లోడ్ చేస్తున్నట్లు చెప్పారు. ఏ విధంగా సరుకుల ధరలు మేము పర్యవేక్షించి అనేక ప్రాంతాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో దానిపైన స్పష్టమైన అవగాహన వచ్చే విధంగా మేము 18 సరుకులని ప్రతిరోజు కూడా 77 రెవెన్యూ డివిజన్ల నుంచి, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఆ మండల హెడ్ క్వార్టర్ నుంచి దాదాపు 154 సెంటర్ల నుంచి మేము ఈ సమాచారం సేకరిస్తూనే ఉంటాం అధ్యక్ష. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ దీనికి సహకరిస్తుంది. కూరగాయల విషయంలో మార్కెటింగ్ శాఖ కూడా ప్రతిరోజు ఈ ధరల గురించి సేకరిస్తూ ఉంటారు అధ్యక్ష. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక యాప్ డిజైన్ చేశారు అధ్యక్ష. అది మన రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, జమ్మలమడుగు ఈ 5 ప్రాంతాల్లో కూడా ఈ యాప్ ఉపయోగించి సమాచారాన్ని ప్రతిరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అధ్యక్ష. ధరల పెరుగుదలని అరికట్టడానికి మేము తీసుకున్న కొన్ని చర్యల గురించి గౌరవ సభ్యులందరూ కూడా వివరించాలి అధ్యక్ష. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది చాలా కీలకమైన అంశం. దీని గురించి మార్కెటింగ్ శాఖ మరియు సివిల్ సప్లై శాఖ ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడి రాష్ట్రంలో వినియోగదారులకి ఇబ్బంది కలగకుండా మనం వెసులుబాటు కల్పించాలని ఆయన ఆదేశాల మేరకు జూలై 8వ తారీఖున ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈ సమావేశంలో హోల్సేల్ డీలర్సు, బిగ్ రీటైలర్స్ అధ్యక్ష, అంటే మన డిమార్ట్, రిలయన్స్ వంటి పెద్ద సంస్థలను కూడా ఆహ్వానించి, వివిధ జిల్లాల నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా ఆహ్వానించి రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజలకి వెసులుబాటు మనం కల్పించాలనే ఆలోచనతోటి వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకరించి ప్రత్యేకంగా మనం కొన్ని సరుకుల పైన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేటు తీసుకొస్తామనే ఆలోచన వాళ్ళు కూడా అంగీకరించారు అధ్యక్ష. అందులో భాగంగా రెడ్ గ్రామ్ విషయంలో దేశవాళీ అనే ఒక వెరైటీ ఉంటుంది అధ్యక్ష. దాన్ని 181 రూపాయలు ప్రస్తుతం ఆ రోజున రాష్ట్రంలో అమ్ముతూ ఉంటే, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒకే రేట్లో 160 రూపాయలు పర్ కిలో చొప్పున కందిపప్పును అమ్ముదామని ఆ రోజు నిర్ణయానికి వచ్చాం అధ్యక్ష. అదేవిధంగా స్టీమ్ రైస్ సూపర్ ఫైన్ వెరైటీ సోనా మసూరి అంటారు అధ్యక్ష. అది 55 రూపాయలు 85 పైసలు ఉంటే ఆ రైస్ని కూడా వాళ్ళు 49 రూపాయలకి అమ్మడానికి అంగీకరించారు. రా రైస్ ఎక్కువగా మన రాష్ట్రంలో వాడేది రా రైస్ అధ్యక్ష. అది కూడా 52 రూపాయల 40 పైసలు ఉంటే సూపర్ ఫైన్ వెరైటీ, దాన్ని 48 రూపాయలకే వాళ్ళు విక్రయించడానికి ముందుకు వచ్చారు అధ్యక్ష. తదనంతరం 11 జూలై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 153 స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసాం అధ్యక్ష. అందులో 86 రైతు బజార్లో ఉన్నాయి, 707 మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి, 308 వివిధ మున్సిపాలిటీలు ఏర్పాటు చేసాం. అదేవిధంగా హోల్సేలర్స్ వాళ్ళ షాపుల ముందు కూడా వాళ్ళు ముందుకు వచ్చి 718 ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకి అందుబాటులో ఉండడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త చట్టం తీసుకొచ్చి హోల్సేలర్ల దగ్గర 200 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువగా వీళ్ళు స్టాక్ చేయకూడదని, అదేవిధంగా రీటైలర్స్ కూడా 5 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువగా స్టాక్ చేయకూడదని, ఈ బ్లాక్ మార్కెటింగ్ కావాలని ప్రైస్ కమోడిటీస్ వాళ్ళ చేతిలో పెట్టుకుని హోర్డింగ్ చేయకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద. కాబట్టి తప్పకుండా మేము మాటిస్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి వాతావరణంలో రీటైలర్స్ తోటి, హోల్సేలర్స్ అందరితో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన సహాయం వారికి తప్పకుండా అందించి వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా ఈ రేట్లు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండేటట్టు
మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. బీసీల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు ప్రగడ కోటయ్య అని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ గుర్రం ద్వారకా శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మరియు బీసీ నాయకులు ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా గుర్రం ద్వారకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుర్రపాలెం రోడ్లోని గాంధీ ఆశ్రమం నందు వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రగడ కోటయ్య బీసీలకు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే బీసీ నాయకులు ఆయన ప్రగడ కోటయ్య గారని ఆయన పుట్టినరోజు ఈ రోజున. పుట్టినరోజు సందర్భంగా మన గురుపాలెం వెళ్ళే రోడ్లో ఏఎస్ఎన్ కాలేజీ మహిళా కాలేజీ దగ్గరలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఆశ్రమం వ్యవస్థాపకులైన వజ్రాల రామలింగాచారి గారి ఆధ్వర్యంలోను, అదేవిధంగా ఇక్కడ ఈ పెద్దవాళ్ళకు ఫ్రూట్స్ అనేది పంపిణీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఉన్నాము. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే బీసీలో ఎంతోమంది నాయకులు, పేరు పొందిన నాయకులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరైన ప్రగడ కోటయ్య గారు. వారు మన మధ్య లేకపోయినప్పటికీ ఎక్కడున్నా వారి ఆత్మ చేకూరాలని విజ్ఞాన్ కాలేజ్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య 72వ పుట్టినరోజు వేడుకలను శ్రీ మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బుర్రెపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధుల సేవార్థం నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమాలను విజయబాబు, కిరణ్ మరియు సురేష్ బాబు, శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ అనేక విద్యా సంస్థలను నెలకొల్పి సేవలందిస్తున్న లావు రత్తయ్యకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ గారి యొక్క బర్త్డే పురస్కరించుకొని కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వాలనేటువంటిది ప్రతి సంవత్సరం అది ఆనవాయితీగా తీసుకొచ్చాం. ఈ సంవత్సరం కూడా అలాగూ మన గాంధీ ఆశ్రమానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఈ ఆశ్రమంలో ఉండటం, వయస్సు రీత్యా పెద్దవారు, వారి యొక్క పరిస్థితులు, కుటుంబం లేక వేరు రకాలైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారిని లేక అవసరతలో ఉన్నటువంటి వారిని మరి ఆశ్రయం కల్పించి ఇక్కడ ఈ యొక్క సంస్థ ద్వారా రామలింగాచారి గారు చూస్తున్నటువంటి విధానం, ఒక టీమ్గా చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనిని మేము చూసి మా పిల్లలకు కూడా చూపించి వాళ్ళు కూడా దీనివల్ల కొంత అవగాహన కలిగి కుటుంబంలో లేక సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను గ్రహించి మా విద్యార్థులు కూడా మంచి భవిష్యత్ దినాల్లో అలా మేలుకరమైనటువంటి పనులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఈ యొక్క ఆశ్రమానికి రావడం జరిగింది. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు డాక్టర్ రత్తయ్య సేవానిరతి చాలా గొప్పదని, వారిని యువతరం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మహాత్మా గాంధీ, కస్తూర్బా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ లావు రత్తయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక మరి కిరణ్ గారు, విజయబాబు గారు, కిరణ్ గారు, సురేష్ గారు, అట్లాగే స్టూడెంట్స్ అందరూ రావడం చాలా సంతోషం. ఒక సదుద్దేశంతో, సద్భావంతో, సేవా తత్పరతో మీరందరూ వచ్చారని నాకు సంపూర్ణంగా ఆనందం కలుగుతుంది. ఏదైనా సరే సమాజానికి మనం కొంత చెయ్యాలనే ఆలోచన ప్రతి మానవుడిలోనూ ఉంటే సమాజం బతుకుతుంది. మహనీయులందరూ కూడా సమాజం కోసం చేశారు, అంకితమయ్యారు. ఈనాడు మనం స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే నాటి త్యాగమూర్తుల ఫలితం. రేపు 77వ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, 2024 జరుపుకుంటున్నాం.
మేము 1వ తారీఖు నుంచి పక్షోత్సవాలు కూడా జరపాలని ప్రపోజల్ చేస్తాం. ఇండిపెండెన్స్ డే అంటే స్వేచ్ఛ అంటే ఇతరులకు ఇబ్బంది లేకుండా జీవించడం స్వేచ్ఛ. ఇప్పుడు ఒక చిన్న విరామం.